స్వాగతం. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 14,74,24,000 రూపాయల నగదును రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిందని అధికారులు, నాయకులు నమూనా చెక్కును రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడి ఉషారాణి, వ్యవసాయ శాఖ ఏడి శివనాయక్, నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సిరిల్, లీలావతి, శ్రీధర్, అమరయ్య నాయుడు, రాఘవరెడ్డి, పెంచలయ్య, దయాకర్ రైతులు పాల్గొన్నారు. చరిత్ర మనం ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి. ఈ రెండు బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి మళ్ళీ మీ కష్టాలు తీరుస్తామని ప్రశస్తమైన హామీ ఇచ్చా. నేను అన్నదాత సుఖీ భవ కింద మీ అకౌంట్ లో డబ్బులు ఈ రోజు వేసాం. రెండు కలిపి ఈ రోజు 7,000 రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపి 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. ఆరోగ్య సంరక్షణ కొరకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని, నేడు ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారని, కొంత సమయం యోగా చేయడం వల్ల మానసిక, శారీరక ఉల్లాసం పెరుగుతుందని గూడూరు ఆర్డీఓ అరుణకుమారి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ అరుణకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాసనాలు చేశారు. ఆర్డీఓ అరుణకుమారి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరి తీవ్రమైన ఒత్తిడిలో ఉంటున్నారని, ఒత్తిడిని నివారించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య విషయంలో అలసత్వం వహించకూడదని, అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వం యోగానంద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, ప్రజలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు కొంత యోగా చేసి మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావు, ఎంఈఓ కాంచన, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, కట్ట మురళీకృష్ణరాజు, సోమశేఖర్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. 7:30 తర్వాత మీరు ఎట్లాగైనా ఆడుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వచ్చి మళ్ళీ మీరు ఇబ్బంది పెడతారు. క్లాస్ మొత్తం మొత్తం ఫుల్ చేయండి. రండి ప్లీజ్. అనుకున్న వాళ్ళందరూ కొద్దిసేపు ఫ్రంట్ రా.
3, 4, 5, 6. ఇవి మీ మెడని పట్టేయకుండా ప్రతిరోజు నిద్రలో నుంచి బాగా చేశారు. ఓకే, నెక్స్ట్ బాడీని తిప్పండి ఒకరవా, అంటే బాడీ బాగా పట్టేసి ఉంటుంది. ఓకే, ట్విస్టింగ్, బద్ద కోణాసనం ట్విస్టింగ్. 1, 2, ఎక్కడెక్కడ పట్టపట్ట అంటున్నాయా అంటు. కమా 4, కమా 5, కమా 6, 7, 8, 9, 10. కరెక్ట్గా చేయించడానికి మనం ఉండేది 12 times. వెరీ గుడ్. వెరీ గుడ్, బాగా చేస్తారు. జస్ట్ అర్ధ ఉత్తాన పాదాసన. ఇది చేసినందువల్ల మీ పొత్తి కడుపు మీద ఎఫెక్ట్ పడుతుంది. గమనించు. ఇప్పుడు చేతులు లేపుతున్నాము. అది కాళ్ళు, చేతులు. సూపర్, వెరీ గుడ్. మీ నడుము నొప్పిని తగ్గిస్తుంది, సయాటిక్ పెయిన్ తగ్గిస్తుంది, మీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా, నడుముని ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. ఓకే, శారీస్ కట్టుకున్న వాళ్ళకి కొంచెం అవి తగ్గుముఖం పడుతున్నాయి, నిదానం అవుతుంది. నెమ్మదిగా 90, 95 నుంచి అది నెమ్మదిగా దిగుతూ ఉంది. 80, 80, 80, 85, 80, 80, 80 నుంచి 75కి, 75 గుండె కొట్టుకోవడం వేగం తగ్గింది. నెమ్మదిగా మీలో ప్రశాంతత వస్తూ ఉంది. ఈ ప్రశాంత స్థితిని నిశ్చల స్థితి, నిర్మల స్థితి అంటారు. మీరు ఏం చూసినా, ఏం విన్నా, ఏం చదివినా, ఏమి రాసినా, ఏమి తిన్నా, ఏమి ఆలోచించినా అవన్నీ చాలా చక్కగా పనిచేయడం మొదలవుతుంది. ఈ స్థితి చేస్తూ ఉంటారు. యోగా అనేది, యోగా యొక్క ప్రశస్తత ఏంటంటే మన ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో బాగా అభివృద్ధి చెందింది. మనం పూర్వకాలం నుంచి యోగా అనేది చాలా కంటిన్యూస్ గా ఋషులు వీళ్ళంతా చేస్తూ ఉంటారు. దీని యోగా అంటే అసలు ఏమిటి? ఇది శ్వాస, సింపుల్ గా చెప్పాలంటే శ్వాస మీద ధ్యాసని మనము యోగా అని అంటాము. శ్వాస అంటే ఏంటి? ఉచ్ఛ్వాసము నిశ్వాసాలని, అంటే గాలి పీల్చుకోవడాన్ని, గాలి వదలడాన్ని మనము ఒక ధ్యానంతో చేస్తే దానివల్ల కొన్ని మానసిక రుగ్మతలు కానీ, మానసికంగా వచ్చే ఈ టెన్షన్స్ కానీ మనము దాని నుంచి రిలీఫ్ కావచ్చు. సో ఎవ్రీ మార్నింగ్ మనం ఏంటంటే ప్రస్తుతం ఉండే ఈ పరిస్థితులకు అనుకూలంగా మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనకి టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ నెక్స్ట్ దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ నెక్స్ట్ దానివల్ల ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. నెక్స్ట్ అలాగే షుగర్. అంటే ఈ స్ట్రెస్ ఎక్కువ వల్ల వచ్చే ఈ మానసిక ఒత్తిడి వల్ల వచ్చే ఈ వీటి నుంచి మనము రెమెడీ, అంటే దాని నుంచి మనము విముక్తి చెందాలి అని అంటే కొంతవరకు మనం ఏంటంటే మన వరకు మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తే ఈ కొంతవరకు మనము దీన్ని నివారించుకోవచ్చు. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మనం యోగా ఎప్పుడు చేస్తాము? ఎర్లీ మార్నింగే మనం నిద్ర లేచిన తర్వాత 1 గంట లేదంటే 1 అరగంట ఏజ్ అయితే, అంటే దీనికి ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మన ఏజ్ ఎంతైతే ఉంటుందో అన్ని నిమిషాలు, 15 సంవత్సరాలు, 15 నిమిషాలు, అట్లీస్ట్ 15 నిమిషాలు లేచి మనం యోగా కనుక చేస్తే కొన్ని ఈ స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ పొందొచ్చు. అలాగే 40 సంవత్సరాలు ఉన్నారనుకోండి, 40 నిమిషాలు, అంటే అది మినిమం కింద పెట్టుకుని చేస్తే, ఇప్పుడు మన శరీరము మన ఆధీనంలో ఉండాలి అంటే మనకి కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫిజికల్ వర్క్ ఏమైనా చేసాం అనుకోండి, చేసినప్పుడు మనం ఏం చేస్తాము? కొంత వర్క్ చేసినా లేదా పరుగు పెట్టినా ఎక్కువ ఫిజికల్ గా స్ట్రెస్ అయినప్పుడు రెస్ట్ తీసుకుంటాం. అమ్మ రెస్ట్ కొద్దిగా ఉండాలి, నేను పని చేయలేకపోతాను అనే స్టేజ్ బాడీ అలసిపోతుంది. అలాగే నర్వస్ సిస్టమ్ సంబంధించి అనేక రకాలైన న్యూరాన్స్, అంటే కొన్ని వందల వేల న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ అని మన యొక్క ఆదేశాన్ని తీసుకుని మన బాడీకి సంబంధించిన అన్ని ఆదేశాన్ని స్వీకరించి అది మన
బాడీ ఒక కన్స్ట్రక్షన్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బ్రెయిన్ కి సంబంధించి మనం కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి. ఆ రిలాక్సేషన్ మనము ఈ శ్వాస ద్వారా, లేదంటే ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యాస అనే దాని మీద మనము కాన్సన్ట్రేట్ చేసి యోగా చేస్తే, అంటే ఏంటి, మనకు ఆ టైంలో ఎటువంటి ఆలోచనలు రాకూడదు. ఆదర్శ మేరకు మనం కూడా ఈ గూడూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. యోగా అనేది మన జీవితంలో, మన నాగరికత ప్రారంభం నుంచి మన దేశానికి ఇది పరిచయం ఉంది. ప్రారంభంలో సింధు నాగరికత, అంటే మన భారతదేశానికి నాగరికత ప్రారంభమైనటువంటి సింధు నాగరికత నుంచి కాలక్రమంలో అన్ని వైదిక నాగరికత, తర్వాత ఆ క్రమం నుంచి నేటి వరకు ఇది ఒక పద్ధతి ప్రకారం జరుపుకుంటా కాలానుగుణంగా ఇది వస్తూనే ఉంది. పతంజలి గారు దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి, అంటే యోగా మనకి ఆర్జన్ ఉన్నప్పుడు దీంట్లో ఒక గ్రంథస్థం చేసి దానికి ఒక వస్తు రూపాన్ని ఇచ్చిన వారు పతంజలి గారు. ఆ పేరు మీదనే ఈ యోగా ఇది దేశం అంతా కూడా జరుపుతారు. ఆ రోజే మనం కూడా జరపాలని నిర్ణయించుకొని గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి 2,06,000 మందికి ట్రైనీలను ఏర్పాటు చేసి 1,33,000 కేంద్రాలను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా యోగ శిక్షణ ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది జూన్ 7వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి మున్సిపాలిటీలోనూ, అదేవిధంగా ప్రతి ప్రాంతంలోనూ, మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కామ్రేడు తారకనాథ్ ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు ఉద్యోగస్తులందరూ సహకరించాలని, రాబోయే ఉద్యోగస్తులందరూ తారకనాథ్ను స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మంచి సేవలందించి గుర్తింపు పొందాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వివి ప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకులో యూనియన్ నాయకులు తారకనాథ్ 22వ వర్ధంతి సందర్భంగా ఉద్యోగస్తులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వివి ప్రసాద్ హాజరయ్యారు. తారకనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఉద్యోగస్తులు రక్తదానం చేశారు. జనరల్ సెక్రటరీ వివి ప్రసాద్ మాట్లాడుతూ, తారకనాథ్ 33 సంవత్సరాలకై యూనియన్ అధ్యక్షులుగా ఎంపికై ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని, ఆయన సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తారకనాథ్ నేటి తరం ఉద్యోగస్తులు ఆదర్శంగా తీసుకొని మంచి సేవలు అందించి యూనియన్కు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిధర్, విరూపాక్షరాజు, వినయ్ కుమార్, సత్యనారాయణ స్వామి, భువనేశ్వరు తదితరులు పాల్గొన్నారు. ఈ మహనీయుడు దగ్గర నేను 2008 నుంచి తారకనాథ్ గారి వద్ద చూస్తున్నా. 22/6/1948 అనే డేట్ వాజ్ మీకు వినయ్ కుమార్, మీకు రాజు గారు నేతృత్వంలో మాకు ఫోన్లు వచ్చే అవకాశం చాలా నాయకులు వీళ్ళిద్దరు. సో ఇది విధంగా ఈ యూనిట్ ఇట్లాగా మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన, ఎందుకంటే నెల్లూరు వాళ్ళు కూడా ఇప్పుడు వెయిట్ చేస్తుంటారు. సో ఈ కార్యక్రమాన్ని సమకూర్చి వచ్చినందుకు నిజంగా ముఖ్యంగా కాళహస్తి నుంచి అయితేమి, ఇట్లా శ్రీకాకుళం ఇంత లాంగ్ ఏరియాస్ నుంచి కూడా ఉదయగిరి ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కామ్రేడ్ తారకనాథ్, ఫార్మర్ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ, కన్వీనర్ ఆఫ్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్, ఇన్ని వివిధ పదవులు ఆయన అలంకరించి చాలా చక్కగా ఆ పదవులకి వన్నీ తీసుకొచ్చి ప్రజలకి, మా మెంబర్లకి చాలా సేవ తత్పరతతో ప్రతి ఒక్కరికి మానిటరీ బెనిఫిట్స్ ఇప్పించడం కానీ, మా వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడంలో కానీ ఆయన తీసుకున్న చాలా కఠోరమైన పరిశ్రమ కష్టపడి మాకందరికీ ఈ బెనిఫిట్స్ ఇప్పించడం జరిగింది. అటువంటి మహోన్నత నాయకుల సందర్భంగా మేము మా తిరుపతి మడ్డులోనే కాదు, 2 స్టేట్స్లో, మన అమరావతి స్టేట్లో కానీ మన తెలంగాణ స్టేట్లో కానీ ఆయనతో ఘనమైన నివాళులు ఈ 2 స్టేట్లో భక్తిభావంతో సమర్పించుకున్నాము. ఏ విధంగా అంటే మొన్న జరిగిన చిత్తూరులో జరిగిన ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ 75 మంది రక్తదానం చేయడం జరిగింది. అలాగే నిన్న తిరుపతిలో 105 మంది రక్తదానం చేశారు. ఇలాగే అభయ క్షేత్రం కానీ అక్షయ క్షేత్రం కానీ వాళ్ళకి ఆర్ఫనేజ్ సెంటర్స్ కూడా మనం డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పళ్ళు పలహారాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా వివిధ సేవా కార్యక్రమాలు ఆయన నామస్మృతితో మేము అన్నీ చేయడం జరుగుతున్నది. సో ఆయన సేవా తత్పరత అంటే ఇప్పటికి 2004లో ఆయన పరమపదించారు. అతి చిన్న వయసులోనే 34 వయసులోనే ఆయన జనరల్ సెక్రటరీగా పెద్ద బాధ్యత వహించారు. అయినా కానీ ఆయన చాలా మెచ్యూరిటీ లెవెల్స్తో మా సర్కిల్ని చాలా నిబద్ధతతో చాలా స్మూత్గా తీసుకురావడం జరిగింది. ఏ మెంబర్కి కష్టం లేకుండా చాలా ఇష్టంగా ఉండేటట్టుగా యూనియన్ కూడా పెంపొందించడం జరిగింది. ఆయన ఆశయాలని ముందుకు తీసుకుపోవడమే ఇప్పుడు మా ముందున్న ధ్యేయం. సో ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించుకుంటూ నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. దగ్గర 100+ కామ్రేడ్స్ ఈరోజు అసెంబ్లీ అయ్యారంటే ఒకటే సెంటిమెంట్ కామ్రేడ్స్. నెంబర్ 1 యూనియన్. ఆ యూనియన్ని నడిపించిన ఇలాంటి మహానుభావులు, వీళ్ళ సెంటిమెంట్ ఉంది కాబట్టి ఎంత పెద్ద అఫీషియల్ అయినా, ఎండీస్, డిఎండీస్, చైర్మన్, హూఎవర్ మే బి, when it comes to both the circles, అంటే the combined state of Andhra Pradesh, when it comes to union affairs and that too with the name of Comrade Tarakanath, అంటే no one is dare enough to touch our union. That is because they have made the part. ఆ పాట వేశారు కాబట్టి మనకి ఇంత ధైర్యంగా ఏ జనరల్ సెక్రటరీ అన్నా, అంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరు కానీ 2008కి ముందు చేరున్నారు అని ఎవరు మనం సార్ని చూడలేదు. అవునా? ఎవరన్నా చూశారండి మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు? తారకనాథ్ గారిని, ప్రసాద్ సార్ తప్పితే, కుమార్ సార్ ఉన్నారా? కలర్స్ ఆయన తప్పితే, అంటే చూడండి, ఇది యంగెస్ట్ రీజన్స్, ఇది గూడూరు అండ్ యాజ్ వెల్ యాజ్ రాజంపేట. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ మహనీయుల కోసం తలుచుకుంటూ ఆయన ఆశయాల్ని మేము ముందరగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారంటే నో డౌట్ అనదర్ 100 years వరకు ఈయన పేరు ఇలాగే ఉంటుంది. మీ అందరి గుండెల్లో దీన్ని పెట్టుకొని మీరు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దీన్ని ట్రాన్సిషన్ ఫేజ్ అంటారు. దీన్ని నీట్గా మనము వేరే వాళ్ళకి అప్పచెప్పాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం చేస్తాం సోషల్ వెల్ఫేర్ ట్యాక్స్ మీ యూనిట్లో మీరు చేశారు. ఏదో ఒక సరుకులు పంపిణో, ఏదో ఒక అన్నదాన కార్యక్రమం చేయడము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం వల్ల చూసే మేనేజ్మెంట్కి కూడా వీళ్ళంత యాక్టివిస్టులు వీళ్ళు చూడకపోయినా కూడా ఇప్పటికీ చేస్తున్నారనే ఫీలింగ్ తెలియని ఇన్నర్ వాళ్ళకు ఒక పాయింట్ అయితే వాళ్ళ మనసులో ఉంటుంది కామెంట్స్. సో మనకు ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది 2 రకాలు వెళ్ళిపోతుంది. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపించడానికి ఇక్కడికి చేసిన మన వైస్ ప్రెసిడెంట్ గిరిధర్ గారికి, అలాగే మన కామ్రేడ్ వివి ప్రసాద్ గారికి, డిజిఎస్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ కామ్రేడ్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గూడూరు పట్టణంలో 3 కేంద్రాలలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఎస్కేఆర్ జూనియర్ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల 3 కేంద్రాలలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. ఇటీవల జరిగిన పరీక్ష పేపర్లు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా మరలా నేడు పరీక్ష నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను
కేంద్రాల వద్దకు తీసుకొచ్చి మనోధైర్యాన్ని తెలియజేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మా పేరెంట్స్ అందరూ జడ్పీ బాయ్స్ హై స్కూల్ ఉందమ్మా. కొంచెం పక్కన ఉంటే వాళ్ళు అవసరం అయితే వస్తారు, వచ్చేవాళ్ళు మన ఇబ్బంది కలిగిపోరు కదా. త్రీ వన్ అంటే రెండో రూమ్ యాభై ఆరా 56 మూడో రూమ్ ఎలా ఫోన్ తొందరగా వెళ్ళండి. జేబీబీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. గూడూరు స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనం నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ దశరథ రామరెడ్డి దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. జేబీబీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగ సోదరులకు కూరగాయలు, గుడ్లు 4 సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని, మా జేబీబీ సంస్థకు ఎంతో ఆత్మసంతృప్తినిచ్చిందని, అదేవిధంగా దివ్యాంగ సోదరులు మీకు ఏ రంగంలో అయితే ఆసక్తి ఉన్నదో ఆ రంగాన్ని ఎంచుకొని ఆర్థికంగా బలపడాలని, దానికి మేము చేయగలిగినంత వరకు సాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, సుబ్బారావు, ప్రభాకర్, అరుణ్ కుమార్, ఆనంద్, సుమన్ రెడ్డి, పికేవి శర్మ, శ్రీనివాసాచారి, ఇక జూనా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగ సోదరులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కూరగాయల గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సరు ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం అధినేత దశరథ రామరెడ్డి గారు. ఆయనకి జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఫాదర్స్ డే. ఇక్కడ వచ్చిన దివ్యాంగులకు కానీ జేవీ మెంబర్లందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మరి దివ్యాంగులు అన్నట్లయితే మీలో మానసికంగా ఒక బలహీనమైన పాయింట్ ఉంటుంది. కాళ్ళు సరిగా పనిచేయడం లేదు, చేతులు సరిగా పనిచేయడం లేదనో, బాడీ సహకరించడం లేదని. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మీరు దేని మీద అయినా కాన్సన్ట్రేషన్ ఎట్లయితే ఏదైనా సాధించగలరు. మరి ఇక్కడ 20 మంది ఉన్న దివ్యాంగుల్లో నారాయణ ఉన్నాడు, బయట ఉన్నాడు. పోయినసారి మనం వీల్ చైర్ కూడా ఇచ్చాము. ఆయన చేసే వృత్తి ఏం తెలుసా? బలంగా ఉండి మోటార్ బైక్ తోలగలిగి ఈతో తిరగగలిగి వాళ్ళు చేసే కొరియర్ సర్వీసు చేస్తున్నాడు. అంటే నాకు 2 కాళ్ళు లేవనే ఫీలింగ్ పక్కన పెట్టేసి ఐ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా నేను చేయగలనే మనోధైర్యంతో చేస్తున్నాడు. అదేవిధంగా ఒక అపార్ట్మెంట్ కూడా తీసుకుని, ఆయన సంపాదించే అపార్ట్మెంట్ కూడా తీసుకుని జీవనం గడుపుతున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన దివ్యాంగులకి మీ శరీరంలో ఏదైనా ఒక అవయవం పనిచేయకపోతే ఇంకొక అవయవం బలంగా పనిచేస్తుంది, వాటిని ఉపయోగించుకుంటే సమాజంలో మానసిక ధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.
ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరులకి కూరగాయలు గుడ్లు ఈ పంపిణీ కార్యక్రమం 3 సంవత్సరాలు పూర్తి అయిపోయి 4వ సంవత్సరం జరుగుతుంది. మాకు చాలా సంతోషం. మా జన విజ్ఞాన వేదిక మా దివ్యాంగ సోదరులకి ఒక మంచి కార్యక్రమం మేము తోడ్పాటును అందిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ నెలలో ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి దశరథరామరెడ్డి గారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక మా అన్నగారు చెప్పినట్లుగా విభిన్న ప్రతిభావంతులని మిమ్మల్ని ఎందుకంటారంటే మీకు అదనంగా దేవుడు ఇంకొక శక్తిని ఇస్తారనేటువంటి ప్రచారంలో ఉంది. ఆ శక్తిని మీరు తెలుసుకొని మీరు ఏ రంగంలో అయితే మనం రాణించగలమో ఆ రంగాన్ని ఎంచుకొని దాంట్లో భవిష్యత్తులో ముందుకు పోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. మేము చేసే సహాయం అయితే దీన్ని మేము అనుకోవట్లేదు. ఇది మేము ఒక బాధ్యతగా భావించి మిమ్మల్ని అందరినీ మా సోదరులుగా భావిస్తూ ఒక చిన్నపాటి సహకారాన్ని మాత్రమే మేము మీకు అందిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం మా జేబీవీకి చాలా ఆత్మసంతృప్తినిచ్చేటువంటి ప్రోగ్రాం. మీ అందరితో కలిసి ఒక వారం పంచుకొని మా విషయాన్ని షేర్ చేసుకునే అవకాశం కూడా మాకు కలుగుతుంది. అయితే ప్రతిసారి చెప్పినట్లుగానే ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మీరందరూ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎండాకాలంలో మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఈ కూల్ డ్రింక్స్ తాగొద్దని. ఎందుకు తాగకూడదో కూడా మీకు అనేక సార్లు మేము చెప్పడం జరిగింది. చెప్పేటువంటి విషయాన్ని మీరు ఆలోచించి వాటిలో నిజాలు తెలుసుకొని వాటిని ఆచరించినట్లయితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు యోగా డే పెట్టడం జరిగింది ప్రభుత్వం. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన ఆరోగ్యాన్ని ఎలాగా మన నియంత్రణలో ఉంచుకోవాలనే దాని కార్యక్రమం ప్రభుత్వాలు చెప్పినా మాలాంటి స్వచ్ఛంద సంస్థలు చెప్పినా మీ ఆరోగ్యం బాగుండాలని మీకు ఒక మంచి సహకారాన్ని అందించాలని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు అవన్నీ కూడా తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ మీ జీవన ప్రమాణాలు పెంచుకునే దిశగా మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి జన విజ్ఞానానికి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని 4 సంవత్సరాలుగా మేము చేయడం చాలా సంతోషం ఉంది. ఇంకా మీకు ఏం చేయాలో కూడా ఆలోచించి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో సుధీర్ మాకెంతో తమ్ముడుగా ఉంటూ అన్న వెనుక మనం చేయాలని అంటూ ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి అంబేద్కర్ జయంతి నాడు కూడా మా దివ్యాంగ సోదరులందరినీ కూడా పిలిచి మా చేతనైనటువంటి ఒక సహకారం కూడా అందిస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు మీకు అండగా ఉంటాం. మా చేతనైనంత వరకు మేము చేయగలిగే సహాయం మీకు చేస్తామని తెలియజేస్తూ మీరందరూ కూడా ఉన్నతంగా ఎదగాలని జన విజ్ఞాన వేదిక ఆశిస్తూ ఉంది. థ్యాంక్ యూ. చిన్న తీసుకో వాడు గోపి లేడు ఈరోజు. ఓకే
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకి ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీతో మళ్లీ దఫా పరీక్షలకు ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు ఆదివారం నీట్ పరీక్షకు పోటీ పడుతున్న విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. విద్యార్థులతో వచ్చే తల్లిదండ్రులను పోలీసులు కేంద్రం వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు ముందు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నెల్లూరులోని DKW కాలేజీ నీట్ పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితులు పరిశీలించి పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగేలా ఆదేశించి వెళ్లారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు మొదలుపెట్టారు. అవతలకి వెళ్ళిపోండి. దయచేసి గోడ దగ్గర ఉండి పిల్లల నెంబర్లు చూసుకునే దానికి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దు. పిల్లలకి అటువైపు అవకాశం కలిగింది. తల్లిదండ్రులంతా సహకరించవలసిందిగా కోరుతున్నాం. హాల్ సెంటర్లో స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తున్నారు. అనవసరంగా వాటర్ బాటిల్కి 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన వాటర్
ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందని మనుబోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని జలజాక్షి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులోని సచివాలయం ఆవరణలో కళ కమ్యూనిటీ భవనం నందు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్నారు. సచివాలయ ఉద్యోగులకు, విద్యార్థులకు యోగాసనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మండలంలోని అన్ని సచివాలయాల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు గరుడయ్య, శ్రీనివాసులు, ఇక పంచాయతీ కార్యదర్శులు శ్రావణి, శ్రీహరి, సచివాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనుబోలు మండలంలో 132 సెంటర్లలో యోగా కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనుబోలు కమ్యూనిటీ హాల్ నందు యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా వలన మనకి మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి మన రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోమని మనందరికి పిలుపునిచ్చారు. కాబట్టి అందుకు ఆదేశాల ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోమని ఆదేశించిన దాని ప్రకారము ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీకి సంబంధించిన కమిటీ హాల్లో మనం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడానికి కారణము అందరూ తన యొక్క
మానసిక స్థితిని బాగుపరచుకోవడం కోసము మరియు స్ట్రెస్ను తగ్గించుకోవడం కోసము మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించి జరుపుకోవడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలండి. మనమందరం కూడా యోగా అంటే ఏదో పని చేసుకుని సరిపోతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదది. ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలోనే అనగా ఉదయం 4:30 నుంచి సూర్యోదయం అయ్యే లోపల అనగా 7:30 లోపల కానీ మనం ఈ యోగాను చేయగలిగితే యోగాభ్యాసం ఏంటంటే మనకు ఉన్నటువంటి చెడు నీరు అంటే లోపల ఉన్నటువంటి చెమట ఎప్పుడైతే బయట వస్తుందో అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మన మానసికంగా కూడా పనిచేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులు గృహిణులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి యోగా అనేది మీరందరూ కూడా గృహిణులు చాలామంది ఇంట్లో పనిచేస్తున్నాం కానీ సరిపోతుంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది ముఖ్యమైనటువంటిది. ఇది కుల మత వర్గ భేదాలకు సంబంధం లేనటువంటి ఆసనాలకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి పిలిపించినందుకు సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ దేవత శ్రీ పొన్నూరమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఎద్దుల బండి లాగుడు పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో నెల్లూరు, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాలెం, ప్రకాశం జిల్లాలోని అద్దంకి ప్రాంతాల నుంచి 8 జతల ఎడ్లు పాల్గొన్నాయి. 1700 కిలోల బరువు కలిగిన బండరాయిని 250 అడుగుల పొడవున 15 నిమిషాల్లో లాగే దూరాన్ని బట్టి విజేతలను నిర్ణయించారు. ఈ పోటీల్లో పొట్టేపాలెం చెందిన లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచి 25,000 రూపాయల బహుమతి దక్కించుకున్నాయి. ద్వితీయ స్థానంలో జొనవాడకు చెందిన మద్దిశెట్టి అంకయ్య ఎద్దులు 20,000 రూపాయలు బహుమతి దక్కించుకోగా, లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారికి చెందిన మరో జత ఎద్దులు తృతీయ స్థానంలో నిలిచి 15,000 రూపాయలు బహుమతి గెలుచుకున్నాయి. అదేవిధంగా ఇక గండ్లవీడుకు చెందిన ఎద్దులు 4వ స్థానంలో నిలిచి 10,000 రూపాయలు బహుమతి, తాడిపత్రి గ్రామానికి చెందిన ఎద్దులు 5వ స్థానంలో నిలిచి 5,000 రూపాయల బహుమతి దక్కించుకున్నాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ముతుకూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈదూరు మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇక ధనేకుల రఘురామనాయుడు, మనోజ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు. సూచనలు గమనించి ప్రదర్శన చేయాలా? యాజమానానికి ఉప్పాల సుధాకర్ గారి చేతుల మీదుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చూడన్నా అన్న, చూడన్నా చూడన్నా చూడండి. అన్నా దగ్గరికి రండి. మాసరికి ఎద్దు పీలుతా ఉంటాయి, బాగా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూసి ఆనందిస్తున్నాం అనమాట. 40 సంవత్సరాల తర్వాత చూస్తా ఉన్నాడు. అందరికి శుభాకాంక్షలు.
శ్రీ 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 పొన్నూరమ్మ తల్లి తిరునాళ్ళ మహోత్సవ సందర్భంగా వడ్లపూడి గ్రామం మనుబోడు మండలంలోని జిల్లా స్థాయి ఎడ్ల ప్రదర్శన నిర్వహించడం అనేది ఈ రోజు ప్రదర్శనగా 8 జతల ఎడ్లు వారి పేరు నమోదు చేసుకుని ప్రదర్శన పూర్తి చేసుకున్నారు. మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు లెనీ ఎంటర్ప్రైజెస్ పుట్టాయిపాలెం నెల్లూరు రూరల్ వారి జత 3629 అడుగుల 2 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నవారు. రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు జొన్నవాడ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మద్దిశెట్టి అంకయ్య గారు 3000 అడుగుల దూరాన్ని లాగి ప్రదర్శనలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నవారు. మూడవ బహుమతి కైవసం చేసుకున్నవారు లెనీ ఎంటర్ప్రైజెస్ రెండవ జత 2855 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి మూడవ బహుమతి కైవసం చేసుకున్నారు. అదేవిధంగా నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నవారు ఏలూరు సుధీర్ గారు గల్లవేడు గ్రామం ఆత్మకూరు మండలం వారి జత లాగిన దూరం 2811 అడుగుల దూరాన్ని లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు. ఐదవ బహుమతి కైవసం చేసుకున్నారు పంటా సురేందర్ రెడ్డి గారు తాడిపత్తి గ్రామం వారి జత లాగిన దూరం 2500 అడుగుల దూరాన్ని లాగి ఈరోజు ప్రదర్శనలో ఐదవ బహుమతి కైవసం చేసుకుని ప్రదర్శన సహకరించి ప్రదర్శన పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రదర్శనకు గాను మొదటి బహుమతి 25,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు, మూడవ బహుమతి 15,000 రూపాయలు, నాలుగవ బహుమతి 10,000 రూపాయలు, ఐదవ బహుమతి 5,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. విజేతలకు గుడి ప్రాంగణం వద్ద బహుమతులు అందజేయబడతాయి. వడ్లపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల 7 గ్రామాలకు గ్రామదేవత అయిన శ్రీ పొన్నూరమ్మ తల్లి కృపా కటాక్షాలు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలతో పాటు తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండాలని కోరుతున్నట్లు మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన శ్రీ పొన్నూరమ్మ తల్లిని దర్శించుకొని పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలలో పాల్గొనడం తన అదృష్టమని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావన కలిగి భక్తి మార్గంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సురేష్, మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసరి భాస్కర్ గౌడ్, రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ఇక ముంగర రవీందర్ రెడ్డి, అమ్మటి శ్రీనివాసులు రెడ్డి, హోసూరు వెంకటేశ్వరరావు గౌడ్, ఇక ఏలూరు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వడ్లపూడి గ్రామానికి సంబంధించి వడ్లపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఆరాధ్య దైవమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా నిలిచినటువంటి అమ్మవారు పొన్నూరమ్మ అమ్మవారి గ్రామ ఉత్సవాల సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులకి, స్థానిక నాయకులకి, గ్రామస్తులకి, గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. గ్రామస్తులందరూ ఒక త్రాటి మీద నిలబడి క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలను నిర్వహించడం, ప్రతి ఉత్సవంలో కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో దానిలో భాగస్వామ్యమయ్యేటువంటి అవకాశం నాకు కలగడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు భక్తిభావం, ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ఏదైనా కోరుకుంటే ఆ కోరికను తప్పక నెరవేరుతుంది, ఆమెకి మొక్కుతి అని చెప్పేటువంటి ఆలోచనతో రావడం, ఆ తర్వాత ఆ కోరికలు నెరవేరడం, మొక్కులు తీర్చుకోవడం, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి పొన్నూరమ్మ మహాతల్లి దగ్గర సాంప్రదాయం, సంస్కృతి. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈరోజు దీనిలో భాగస్వాములు కావడం నిజంగా మన అందరం కూడా గర్వించాల్సినటువంటి విషయం. దాన్ని బట్టే పొన్నూరమ్మ తల్లి ఎంత ప్రజలకు సంబంధించి భక్తి విశ్వాసాలు ఉంటాయి, ఏ విధంగా ఆమె పట్ల నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉందనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. భగవంతుని సన్నిధి కోసం, ధ్యానం కోసం ఆధ్యాత్మిక భావన ఉండాలి, 10 మందిని కలిసి చేసుకోవాలనేటువంటి పట్టుదలతో పాటు నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేక దేవాలయాలు నిర్మించడం జరిగింది. వాటిని ప్రారంభించాం, పూర్తి చేశాం, కొన్ని పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మిక భావన, దేవుడంటే ఆ భక్తి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా
ఈరోజు గ్రామం అంతా కలిసి శోభాయమానంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరం. కాబట్టి పొన్నూరమ్మ తల్లి ఆశీస్సులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎల్లవేళలా ఉండాలని, ప్రజల మీద ఎల్లవేళలా ఆమె కృపా కటాక్షాలు ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రామస్తులందరూ భవిష్యత్తులో మరింత కుటుంబ సభ్యులతో సుఖంగా సంతోషంగా వృద్ధి చెందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రజలందరూ కూడా నన్ను ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు, నన్ను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కన్మరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకురాలు లీలావతి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. सर्वदुर्भागे ब्राह्मणो देवता ब्राह्मण प्रसादतो अस्य सर्वायुष्यकृतं भवतो क्षेर्वक्षमायुष्यमारोग्यमाभीतासभमानं महीयते వరకు మనందరూ ప్రపంచంగా రావాలని కోరుకుంటున్నాం. ఎక్కడున్నో అక్కడే ఉండండి. ప్రతి ఒక్కరికి హార్ట్ వస్తుంది. దయచేసి ఆ పక్కకి తిరగవాలండి. లక్ష్మీ శ్రీశైలపూర్వవంశగుణాది వక్రాభ్యే భాగ్యలక్ష్మీ వరదమలే సర్వసాధారణలక్ష్మీ యోజన్యేవేర్యలక్ష్మీ అభ్యాగ్రే సౌర్యలక్ష్మీ నిఖిలగుణాలంభవేవేర్యలక్ష్మీ శతమానం భవతి శతమానికం భవతి శతమైశ్వర్యం భవతి శత ఆయురారోగ్యైశ్వర్యం.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.